ఋషికొండ గుట్టు వీడింది. ఏంటది? మొట్టమొదట పర్యావరణపరమైనటువంటి ప్రాబ్లమ్స్ అన్నారు. అక్కడంతా ఫస్ట్ నుంచి నేను మొట్టమొదటి నుంచి చెప్తూ వస్తున్నదే వాస్తవానికి ఒకే ఒక్కటి టెక్నికల్ డ్రామా నడిచింది. ఏంటంటే పర్యావరణం పేరుతో అక్కడ నిర్మాణం జరగకుండా ప్రభుత్వ అంటే అక్కడ జగన్మోహన్ రెడ్డి పరిపాలన అక్కడ పెట్టాలనుకున్నాడు. అందుకోసం కొండపైన ముఖ్యమంత్రి క్యాంపు కార్యాలయం నిర్మించాలనుకున్నారు. అంతకుముందు అక్కడ ఒక పెద్ద హోటల్ ఉండేది, టూరిజం హోటల్ ఉండేది. ఆ హోటల్ని తీసేసి ఒక పెద్ద ముఖ్యమంత్రి క్యాంపు కార్యాలయం నిర్మించుకోవాలని ప్లాన్ చేసుకున్నారు. దానికి పర్యావరణం పేరుతో అడ్డుపట్టం. ఎందుకంటే అక్కడ అది గనక సెటిల్ అయితే ఇక్కడ జగన్ అక్కడికి వెళ్ళిపోతే అమరావతి రాజధాని అన్నటువంటి ప్రాబ్లం అవుతుంది. కాబట్టి దాన్ని అక్కడి నుంచి ఆపాలన్నటువంటి ప్లాన్ అప్పుడు చేసుకొచ్చింది. అందులో భాగంగా పర్యావరణ విధ్వంసం నాశనం అయిపోతుంది అది ఇదన్న. అప్పటి నుంచి నేను చెప్తానే ఉన్నా. ఇప్పుడు జరిగింది ఏంటంటే అదే. నిన్న గంటా శ్రీనివాసరావు ఆ కొండపైకి వెళ్ళి చూపించింది భవనాలు. టోటల్గా 141,000 స్క్వేర్ ఫీట్లో అద్భుతమైనటువంటి భవనాలు. కేవలం 480 కోట్లతో అయింది. అది టోటల్గా కలిపి 480 కూడా కాదు అనుకో, 418, 480 కోట్లు అయింది టోటల్గా. లేదా 500 కోట్లు వేసుకుంటే 500 కోట్లతో విశాలమైనటువంటి క్యాంప్ ఆఫీస్ అక్కడ ఉంది. అందులో 3 భవనాలు, 12 బెడ్రూమ్స్ ఉన్నాయి. అన్నీ కూడా లగ్జరీ. ఒక పేదోడి మనిషి అని చెప్పే పెత్తందారి మనస్తత్వం అన్నటువంటిది వార్తలన్నీ రాసుకొచ్చారు. మనం చూస్తుంటాం, దాని పేరేంటి, ఈ మధ్యన ఇళ్ళని సంబంధించి హోమ్ టూర్లు అని చేస్తున్నారు కదా. ఎంతమంది సినిమా వాళ్ళవి కావచ్చు, ఎమ్మెల్యేలే కావచ్చు, ఎంపీలే కావచ్చు, ఎవరన్నా బాత్రూంలో మన మధ్యతరగతి ఇళ్లలోకి మళ్ళీ బాత్రూంలో కూర్చోడానికి కూడా నుంచోడానికి కూడా ప్లేస్ లేనటువంటి బాత్రూంలు ఎవరికైనా ఉన్నాయా? ఇళ్ళు ఎవరికైనా తక్కువ ఉన్నాయా విశాలత్వంకి? లేదా ప్రముఖులలో ఎవరి ఇల్లు పేదరికంలో ఉన్నది ఆంధ్రప్రదేశ్లో? ఇంకోటి, జగన్దైనా అంతే ఉంటుంది, చంద్రబాబుదైనా అంతే ఉంటుంది, ఎవరి అయినా అంతే విలాసవంతంగానే ఉంటాయి. ఇది జగన్ ఇల్లు కాదు, రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధించినటువంటి ఒక పెద్ద భవనాలు. ఓ రకంగా చెప్పాలంటే శాశ్వతమైనటువంటి కట్టడాలు. సరే, అది ముఖ్యమంత్రి క్యాంప్ కార్యాలయం కోసం అతను చేసిందండి, ఫెయిల్ అయ్యింది, నో డౌట్. ఇక అక్కడికి ముఖ్యమంత్రి క్యాంప్ కార్యాలయంగా ఉంచుతారా అంటే భవిష్యత్తులో జగన్ వస్తే ఉంచుతారేమో, లేకపోతే ఈలోపే దాన్ని ఎవరికన్నా ఇచ్చేసినా అమ్మేసినా ఏముండదు దానికి ప్రయోజనం. ఏ టూరిజం వాళ్ళకో ఇచ్చేసేసుకోవచ్చు కూడా. ఎందుకంటే విశాఖ ఆ బీచ్ వ్యూలో కనుక పెద్ద పెద్ద కాన్ఫరెన్సులు పెడుతుంటారు. అక్కడ కాన్ఫరెన్స్ హాల్స్ అట్లాంటివన్నీ కూడా నడుపుతూ ఉంటుంటారు. వాటికి ఇది అద్దెకి ఇచ్చిన కోట్ల రూపాయల డబ్బులు వస్తాయి టూరిజం డిపార్ట్మెంట్కి, బెడ్రూమ్లు అవన్నీ కలిపి. ఎందుకంటే అక్కడ స్టార్ హోటళ్లలో కోట్ల రూపాయలు ఖర్చు అవుతూ ఉంటుంటాయి. వాటితో పోల్చుకుంటే అదేం చేసుకోవచ్చు, లేదంటే దేనికైనా చేసుకోవచ్చు. ఓవరాల్గా చూస్తే ఒక భారీ, ఇప్పుడు ఏంటది, జగన్ అదంతా కూడా కోట్ల రూపాయలు వృధా చేశారు అన్నటువంటి రూట్లో ప్రస్తుతం ప్రొజెక్ట్ అవుతుంది. అసలు ఇక్కడ గుట్టేంటి అంటే అద్భుతమైన నిర్మాణాలు జరిగినాయి. ఆ వెనకాల ఏం జరుగుతుంది అన్నటువంటి ప్రచారమే దాదాపు 3-4 ఏళ్ళుగా జరుగుతూ వచ్చింది. ఫైనల్గా ఏం జరిగిందంటే ఒక అద్భుతమైనటువంటి భవన నిర్మాణం జరిగింది. నభూతో నభవిష్యతి అన్నటువంటి ఒక ప్రభుత్వ భవనాలు ఏర్పాటైన ఆంధ్రప్రదేశ్ చరిత్రలో.